చాప కింద నీరులా టీబీ మళ్లీ దడపుట్టిస్తోంది. శీతాకాలంలో వైరస్ నానాటికి పెరుగుతుండటంతో పేషెంట్స్ హాస్పిటల్స్ బాటపడుతున్నారు. వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించే వీలున్నా సరైన పద్ధతిలో డాట్స్ మందులు వాడకపోవడంతో వ్యాధి మళ్లీ తిరగబడుతోందంటున్నారు డాక్టర్లు. ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన టీబీ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. చలికాలం కావడంతో వైరస్ వ్యాపించడానికి ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు డాక్టర్లు. టీబీ పూర్తిగా నయం చేసేందుకు వీలున్నా వివిధ కారణాలతో చాలా మంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. పల్మనాలజీ డిపార్ట్మెంట్లకు పేషెంట్స్ క్యూ కడుతున్నారు. ఈ సంఖ్య సర్కారీ హాస్పిటల్స్ లో ఎక్కువగా కనిపిస్తోంది. చలి పెరగడంతో ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ కు అవుట్ పేషెంట్లు రోజుకు 400 మందికి పైగా వస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది టీబీ లక్షణాలతో అడ్మిట్ అవుతున్నారు. ఒమ్ముటెక్స్ రక్తం కొడబోయారు పరీక్ష మరి ఏం చేసిన వాళ్ళకెరక మనకు తెలియదు. మందులకు సూదులు ఇస్తున్నారు, గోళీలు ఇచ్చారు. దగ్గు వస్తుంది, దమ్ము వస్తుంది. నడుస్తుంది వీడికి వచ్చి శుక్రవారం 2 తారీఖు నాడు వచ్చిన దగ్గు దమ్ము ఆకలి లేదు, కాళ్ళు నడవరా, దగ్గు తక్కువ అవుతుంది సార్. ఇక్కడికి నీరు వచ్చింది, దమ్ము వస్తుంది, నీరు వచ్చేసి సార్ బొక్కలు గుస్తుంది, ఆయాసం అవుతుంది. వచ్చేసి ఇప్పుడు సరిగా చేయమసుకుంటు అడ్మిట్ రమ్మంటుండ్రు. నీరు వచ్చిందండి, ఎక్స్రే తీసిండ్రు, చూస్తున్నాడు. హాస్పిటల్ కి వస్తున్న వారిలో సగం మందికి పైగా గతంలో టీబీకి ట్రీట్మెంట్ తీసుకుని మళ్లీ వస్తున్న వారే ఉన్నారు. రాష్ట్రంలో ఏటా 40,000 మంది కొత్తగా టీబీ బారిన పడుతున్నారని తేలింది. ఇంట్లో ఒకరికి వస్తే సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడంతో మిగతా వారికే గాక చుట్టుపక్కల 10 మందికి పైగా టీబీ వచ్చే ప్రమాదం ఉంది. టీబీ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వస్తుందని తెలిసినా సరైన జాగ్రత్తలు పాటించడంలో విఫలమవుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ చలికాలంలో న్యూమోనియా, ఆస్తమాతో పాటు టీబీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ దగ్గర ఇప్పుడు 150 నుంచి 200-250 దాకా ఓపీ పేషెంట్స్ వస్తున్నారు. అది కాకుండా ఒక 30 మంది, 20 నుంచి 30 మంది దాకా అడ్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు చలికాలం కాబట్టి ఆస్మా పేషెంట్స్, సిఓపిడి పేషెంట్స్, అంటే స్మోకింగ్తో వచ్చే సిఓపిడి పేషెంట్స్, ఎగ్జర్బేషన్స్తో వస్తుంటారు. సో వాళ్ళ నెంబర్ బాగా పెరిగింది. అవి కాకుండా కామన్ వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్, సింపుల్ ఇన్ఫెక్షన్స్ కూడా కొద్దిగా పెరిగినాయి. ఇక్కడ మన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కావాల్సిన అన్ని టెస్టులు ఆల్మోస్ట్ పిఎఫ్టీ, పల్మరీ ఫంక్షన్ టెస్టింగ్ ఉంది. తర్వాత బ్లడ్ టెస్ట్ కానీ, చెస్ట్ ఎక్స్రే కానీ అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. టీబీ ఎక్కువ మందిలో లంగ్స్ కు వచ్చే అవకాశం ఉన్నా ఇటీవల వివిధ అవయవాలకు వ్యాప్తి చెందుతుండడం డేంజర్ గా మారుతోంది. న్యూమోనియా, ఆస్తమా కూడా ఇదే లక్షణాలు కలిగి ఉన్నా 2 వారాలకు పైగా దగ్గు ఉంటే మాత్రం టీబీగా అనుమానించి టెస్టులు చేయించాలి. చిన్నారులు, వృద్ధులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. టీబీకి ప్రభుత్వ ఆధ్వర్యంలో డాట్స్ మందులు ఉచితంగా ఇస్తున్నారు. జబ్బు తీవ్రతను బట్టి డాట్స్ మందులు 6 నుంచి 9 నెలలు ఖచ్చితంగా వాడితేనే రోగాన్ని దూరం చేసే వీలుందని చెబుతున్నారు. శరీరంలో ఏ అవయవానికైనా టీబీ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే మరి బ్రెయిన్కి, జాయింట్స్కి, బోన్స్కి టీబీ వచ్చిందో దానికి కొంచెం ఎక్కువ కాలం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ 9 నెలల నుంచి సంవత్సరం పాటు కూడా మందులు వాడాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఊపిరితిత్తులకు సంబంధించిన టీబీ తొలి దశలోనే గుర్తిస్తే 6 నెలలు పూర్తి కాలం కనుక మందులు తీసుకుంటే అది పూర్తిగా తగ్గిపోతుంది. కాకపోతే ఈ మందులు చాలామంది మధ్యలో మానేస్తూ ఉన్నారు. ఈ మానేయటం వలన ఈ మందులకి రెసిస్టెన్స్ డెవలప్ అవుతా ఉంది. కాబట్టి చిన్నతనంలోనే బీసీజీ ఇంజెక్షన్స్ ఇప్పిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి టీబీ లాంటి వ్యాధులు రాకుండా కాపాడే వీలుంటుంది. ప్రభుత్వం కూడా టీబీపై మరింత ప్రచారం కల్పిస్తే వ్యాధి బారిన పడేవారి సంఖ్య తగ్గుతుంది.